యోగా అభిమానులకు సాధకులకు నమస్సుమాంజలి. మేము గత కొన్ని దశాబ్దాల నుండి ఈ ఇందిరాగాంధీ స్టేడియంలో మా అమరావతి యోగా అసోసియేషన్ ద్వారా యోగ సాధన చేయిస్తున్నాం. ఈ యోగ సాధన అందరికీ చేరువ కావాలనే ఉద్దేశంతో మన ప్రీతమ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా ఐఏఎస్ గారు ఈ కార్యక్రమాన్ని గత ఏప్రిల్ 13 నుండి ఆన్లైన్లో ప్రారంభించారు. అందరికీ చక్కగా ఎవరింటి దగ్గర వారు చేసుకునే విధంగా అందరికీ అనుకూలంగా ఉండే విధంగా సారు మొన్న ప్రారంభించారు. ఇంత చక్కటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగ సాధన చేసి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని ఆశిస్తున్నాం. ఈరోజు 85వ రోజు సుజిని తను చక్కగా డెమో చేస్తూ మనతో యోగ సాధన చేయిస్తుంది. ఓంకారంతో యోగ సాధన స్టార్ట్ చేద్దాం. నమస్కారం ముద్ర పెట్టుకోండి. బ్రీత్ ఇన్, ఓం, బ్రీత్ ఇన్, ఓం, బ్రీత్ ఇన్, ఓం, ఇప్పుడు నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. చక్కగా ఇంతవరకు బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ వదిలేస్తూ గెడ్డాన్ని ఛాతీకి టచ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చాం. బ్రీత్ వదిలేస్తూ తలని కుడి షోల్డర్ రైట్ షోల్డర్ మీద బెండ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ డౌన్, లెఫ్ట్ సైడ్. బాడీ స్ట్రైట్గా ఉండాలి, తల చక్కగా బెండ్ చేయాలి. అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చాం. బ్రీత్ వదిలేస్తూ తలని రైట్ షోల్డర్ వైపు టర్న్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు సాధారణ శ్వాస తీసుకుంటూ గెడ్డాన్ని ఛాతీకి టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్ నిదానంగా రొటేషన్ చేయండి. చక్కగా స్లోగా జాగ్రత్తగా చేయాలి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ నిదానంగా చేయాలి. స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఒక 10 టైమ్స్ చేసుకోవచ్చు కావాలండి ఇంటి దగ్గర. మనకు టైం లేక కొద్దిసేపే చేస్తున్నాం. అయిపోయిన వాళ్ళు ఆపోజిట్ సైడ్ చక్కగా మెడ భాగం సాగదీస్తూ స్లోగా జాగ్రత్తగా లెఫ్ట్ రైట్ అప్ డౌన్ చేసుకుంటూ చేయండి. అయిపోయిన వాళ్ళు అరచేతులతో తలని ముందు నుంచి ఇలా తోయండి. కాకపోతే తల వెనక్కి వెళ్ళకూడదు, తల ముందుకు రావాలి,
అరచేతితో వెనక్కి తోస్తుండాలి, తేయండి. ఇప్పుడు అలాగే అరచేతితో బ్యాక్ నుంచి ముందుకు తోయాలి, తల కూడా ముందుకు రాకూడదు. అలా 3 టైమ్స్ చేద్దాం, చేయండి. ఇప్పుడు రైట్ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్, బాడీ స్ట్రైట్గా ఉండాలి, తల వెళ్ళకూడదు, తల లెఫ్ట్కి వెళ్ళకూడదు. రైట్ హ్యాండ్తో తోయాలి, లెఫ్ట్కి వెళ్ళకూడదు. అలాగే లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్, రైట్కి వెళ్ళకూడదు. చక్క చేయాలి. 3 టైమ్స్ చేద్దాం. ఇప్పుడు జాగ్రత్తగా లేచి నుంచోండి అయిపోయిన వాళ్ళు. సూక్ష్మ యోగా చేద్దాం. నిదానంగా లేచి నుంచోండి. 1 2 చక్కగా లెగ్ ఛాతీకి టచ్ కావాలి. 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు లెఫ్ట్ రైట్ చేద్దాం. చక్కగా ఉండండి నిదానంగా. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు వెనక్కి చేద్దాం. 1 2 లెగ్ బాగా వెనక్కి రావాలి, మోకాలు బెండ్ చేయకూడదు. 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఫ్రంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు యాంకిల్ని బటక్స్ టచ్ చేద్దాం. 1 2 చక్క సుజినిలాగా పాదం వెనక భాగం బటక్ టచ్ అవ్వాలి, మోకాలు పూర్తిగా వెనక్కి రావాలి. చేయాలి. 10 టైమ్స్ చేయండి. 6 7 8 9 10. ఇప్పుడు హిప్ రొటేషన్ చేద్దాం స్లోగా, చక్క నిదానంగా. పాదాల దగ్గర నుంచి నడుము దాకా స్ట్రైట్గా ఉంచుకుని నడుము మాత్రమే కదలాలి, మోకాలు టైట్ చేయాలి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ చేయండి. చక్కగా ఆపోజిట్ సైడ్ చేయండి. లెఫ్ట్ రైట్ అయిపోతే యాంకిల్ పాదం పైకి లేపి చక్కగా లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్. లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్. లెఫ్ట్ రైట్ అయిపోతే పాదం కిందకి పైకి అనండి. లెఫ్ట్ రైట్ అయిపోతే పాదం కింద నుంచి రావాలి. ఆపోజిట్ లెగ్ కూడా చేసామా? ఇప్పుడు చక్క నిదానంగా టోస్ మీద లేగండి. టోస్ మీద లేగాలి. ఇప్పుడు నిదానంగా మన యాంకిల్ మీద లేగాలి. 2 యాంకిల్ మీద. వెరీ గుడ్. 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మ్యాట్ వెనక్కి వెళ్ళిపోండి. మ్యాట్ వెనక్కి చక్క టోస్ మీద లెగాలి. చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి. మ్యాక్సిమం వేసి నీ బెండ్ చేయకుండా నిదానంగా ముందుకు రావాలి. డెడ్ స్లోగా రావాలి. ఎంత స్లోగా వస్తే అంత బాగుంటుంది. చక్క స్లోగా రావాలి, డెడ్ స్లోగా రావాలి.
ఇప్పుడు నిదానంగా యాంకిల్ మీద వెనక్కి వెళ్ళాలి. నిదానంగా చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు సూర్య నమస్కారాలు స్టార్ట్ చేద్దాం. మ్యాట్ ముందుకు వచ్చేయండి. రెడీ. మ్యాట్ ముందుకు వచ్చేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. సన్ సెల్యూట్ పొజిషన్ 1. చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ లేస్తూ నిదానంగా హ్యాండ్ దించేయండి. వెయిట్ అంతా 2 పాదాల మీద సమానంగా ఉండాలి. 2. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేలుదా చక్కగా స్ట్రెచ్ చేయాలి. లైట్గా హెడ్ హ్యాండ్స్ వెనక్కి తీసుకెళ్ళాలి. నడుము ముంతోయాలి. మోకాలు టైట్ చేయాలి. మోచెప్పులు పైకి లాగాలి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉండాలి. 3. పాద హస్తాసన నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ నిదానంగా దిగాలి. పాదాల దగ్గర నుంచి నడుదాకా బాడీ పైకి లాగాలి. మనం కిందకు వచ్చేప్పటికల్లా పూర్తి బ్రీత్ అవుట్లో ఉంటాం. మోకాళ్ళు బెండ్ చేయకూడదు. అరచేతులు దించకపోయినా పర్లా. 4. లెఫ్ట్ లెగ్ బ్యాక్. చక్కగా రైట్ లెగ్ పర్ఫెక్ట్గా 90 degrees రావాలి. వెనుక కాలు బెండ్ చేయకూడదు. అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపాలి. చక్కగా లెగాలి. వెనకాలు చక్కగా స్ట్రైట్గా ఉండాలి. ఫ్రంట్ లెగ్ పర్ఫెక్ట్గా 90 degrees ఉండాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ వేస్తూ స్లోగా దిగాలి. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రేజ్ చేయండి. అరచేతులు దించి హెడ్ రేజ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపండి. ఓకే. 5. పర్వతాసనం. బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ వైపు ప్రెస్ చేయాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. వెరీ గుడ్ సుజన, చక్కగా చేస్తున్నామ్మా. మోకాళ్ళు టైట్ చేసి మోచెప్పుల పైకి లాగాలి. 6. శశాంకాసనం. అలాగే ముందుకు రావాలి. ఇక్కడ దాకా బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ వేస్తూ చక్కగా వెయిట్ అంతా అరచేతుల మీద కాలి వేళ్ల మీద ఉంది. మోకాళ్ళు బెండ్ చేయండి. పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడువెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద ప్రెస్ చేయాలి. బాడీకి లెగ్స్కి అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా చూడాలి. అవకాశం ఉంటే తలదించి గెడ్డని టచ్ చేయండి. సాధ్యమైనంత వరకు లెగ్స్కి బాడీకి అసలు ఏమాత్రం గ్యాప్ ఉండకూడదు. 7. చతురంగ దండాసన్. అలాగే ముందుకు రావాలి. వెయిట్ అంతా అరచేతుల మీద కాలి వేళ్ల మీద ఉంది. ఇప్పటి వరకు బ్రీత్ తీసుకునే ఉన్నాం. 8. భుజంగాసన్. పాదాల దగ్గర నుంచి నడుము దాకా లాగాలి. ఎల్ షేప్ రావాలి. బాడీ చక్కగా లాగాలి. హ్యాండ్స్ చక్కగా స్ట్రైట్గా ఉండాలి. మోకాళ్ళు బెండ్ చేయొద్దు. తల లెఫ్ట్కి రైట్కి, తల లెఫ్ట్కి రైట్కి. 9. కాలి వేళ్ళు రొటేషన్ చేస్తూ లేపాలి. 10. left leg front. లెఫ్ట్ లెగ్ 90 degrees ఉండాలి. వెనుక కాలు బెండ్ చేయకూడదు. చక్కగా వెనక కాలు చక్కగా ఉండాలి. బాడీ అంతా 2 పాదాల మీద సమానంగా ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ లెగండి. చక్కగా లెగాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ వేస్తూ స్లోగా దిగండి. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైట్ చేయండి. 11. పాద హస్తాసనం. పాదాల దగ్గర నుంచి నడుము దాకా లాగాలి బాడీ. మోకాళ్ళు బెండ్ చేయొద్దు. బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. 12. చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్ వేసేయండి. చక్కగా 2-3 సార్లు శ్వాస తీసుకోండి.
రెడీ 1 చక్క పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వదిలేసి హ్యాండ్ దించేసేయండి. చక్కగా బాడీ అంతా 2 పాదాల మీద సమానంగా ఉండాలి. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేలా చక్కగా స్ట్రెచ్ చేయాలి, బాగా స్ట్రెచ్ చేయాలి. హెడ్ హ్యాండ్స్ కలిపి వెనక్కి తీసుకెళ్ళండి. నడుము ముంతోయండి. మోకాలు టైట్ చేయండి. మోచిప్పలు పైకి లాగండి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉండాలి. 3 పాద హస్తాసనం. నిదానంగా దిగాలి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా లాగాలి బాడీ. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేయాలి. అరచేతులు ఫ్రీగా దించగలిగే వాళ్ళు అరచేతులు మోచేతులతో లెగ్స్ పట్టుకోండి. సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. 4 రైట్ లెగ్ బ్యాక్. లెఫ్ట్ లెగ్ చక్కగా 90 డిగ్రీస్ రావాలి. రైట్ లెగ్ పూర్తిగా వెనక్కి వెళ్ళాలి. మోకాలు బెండ్ చేయకూడదు, చక్కగా ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపాలి. చేతులు చెవులు పక్కన సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ లేస్తూ స్లోగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదిస్తూ నిదానంగా దిగాలి. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ప్రెస్ చేయాలి. 5 పర్వతాసన్. బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. కొత్తగా చేసేవాళ్ళు చక్కగా అరచేతులతో మ్యాట్ పట్టుకుంటే సుజనీలాగా చక్క తల పూర్తిగా దించవచ్చు. చూడండి, పర్వతాసనం అంటే పర్వతం షేప్ వచ్చింది. చక్కటి రిలాక్సేషన్ ఆసనం ఇది. 6 శశాంకాసన్. చక్కగా వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ల మీద ఉంది. ఇప్పుడు వరకు బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ లేస్తూ మోకాళ్ళు బెండ్ చేసి పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. పొట్ట, పొత్తి కడుపు, ఛాతీలో భాగాలన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. చక్క చేయాలి. 7 చతురంగ దండాసన్. అలాగే ముందుకు రావాలి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ల మీద ఉండాలి. 8 నిదానంగా పాదాలు దించేసి పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ బాగా స్ట్రెచ్ చేయాలి. నడుము ముందుకు లాగాలి. ఎల్ షేప్ రావాలి. బాడీ మ్యాక్సిమం లాగాలి. హ్యాండ్ చక్కగా స్ట్రైట్గా ఉన్నాయి. షోల్డర్ కూడా చక్కగా ఉంది. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూస్తున్నాం మనం. 9 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. అగైన్ పర్వతాసన్. చక్కగా తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 10 రైట్ లెగ్ ఫ్రంట్. ఏ లెగ్ వెనక్కి తీసుకెళ్ళామో అదే లెగ్ ముందుకు రావాలి. రైట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా మనం వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. వెనుక మోకాలు బెండ్ చేయకూడదు. వెనుక మోకాలు చక్కగా ఉండాలి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపాలి. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉండాలి. నడుము కిందకి పైకి కాకుండా చక్కగా ఉండాలి. బ్రీత్ వదిలేస్తూ నిదానంగా దిగండి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ స్లోగా దిగాలి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయండి. 10 11 సారీ. తల పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగండి. బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూడండి. అరచేతులు దించేసేయండి. అరచేతులు ఫ్రీగా దించేవాళ్ళు అరచేతులు మోచేతుల సహాయంతో లెగ్స్ పట్టుకోండి. బాడీకి లెగ్స్కి అసలు గ్యాప్ లేకుండా చూసుకోండి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. 12 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ వదిలేసి దించేయండి. ఇప్పుడు 20 స్టెప్ చేద్దాం. రెడీ చేయండి. రెడీ. ఇప్పుడు 20 స్టెప్ చేద్దాం. చక్క చేయండి. 1 చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వదిలేస్తూ హ్యాండ్ దించేసేయండి. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రైట్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేతుల చక్కగా స్ట్రెచ్ చేయాలి. బాగా స్ట్రెచ్ చేయాలి.
లెఫ్ట్కి రైట్కి అనుకోండి. తిరియక్ తాడాసన్. త్రీ హస్త ఉత్తానాసనం. 4 పాద హస్తాసనం. నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదిస్తూ నిదానంగా దిగాలి. మనం కిందకు వచ్చేటప్పటికల్లా పూర్తి బ్రీత్ అవుట్లో ఉండాలి. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేలు దించేసేయండి. బాడీకి లెగ్స్కి సాధ్యమైన గ్యాప్ తక్కువ ఉండాలి. 5 ఉత్కటాసనం. కూర్చోండి చక్కగా. పాదాలు పక్క జరిపి కూర్చోండి. మోచేతితో మోకాళ్ళు తోసుకోండి. నమస్కార ముద్ర ఉండాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు నిదానంగా టోస్ మీద లేగండి. వెరీ గుడ్. ఇప్పుడు చేతులు చక్కగా దించేసి చేతులు మ్యాట్ మీద పెట్టేసి జంప్ చేసి వెనక్కి వెళ్ళాలి. ఇలా జంప్ చేసి వెళ్ళటం వల్ల పెద్ద వయసు వచ్చినా యాక్టివ్గా ఉంటాం. పాదాలు, తల, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. చక్కటి రిలాక్సేషన్ అర్థం. 7 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి. లెఫ్ట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. అరచేతులు చక్కగా పాదం పక్కనే ఉండాలి. హెడ్ రేజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగాలి. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉంది. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ లేస్తూ నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ స్లోగా దిగాలి. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. 10 అగైన్ పర్వతాసనం. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 11 శశాంకాసన్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ఉండాలి. మోకాళ్ళు బెండ్ చేసి స్లోగా పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడి వెనక్కి తీసుకెళ్ళిపోవాలి. బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. చిన్ను నీకు టచ్ చేయాలి. మోచిప్పలు పైకి లాగాలి. భుజాల నుంచి అరచేతుల దాకా లాగాలి. గట్టిగా లాగాలి. నడుము దగ్గర నుంచి భుజాల దాకా వీపు సాగదీస్తూ చక్కగా సుజినిలాగా చక్కగా చేయాలి. పొట్ట, పొత్తి కడుపు, ఛాతీలో భాగాలన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. 12 చతురంగ దండాసనం. బ్రీతులేస్తూ ఎల్బో బెండ్ చేసి కొద్ది హైట్లో ఉండండి. 13 నిదానంగా పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ పాదాల దగ్గర నుంచి నడుము దాకా ముందుకు లాగాలి. ఎల్ షేప్ రావాలి. బాడీ లాగాలి. గట్టిగా లాగాలి. హ్యాండ్స్ ఎవ్వరూ బెండ్ చేయకూడదు. షోల్డర్ చక్కగా ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూడాలి. 14 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లెగాలి. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 15 రైట్ లెగ్ ఫ్రంట్. రైట్ లెగ్ చక్కగా 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనక్కాలు అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా రైట్ లెగ్ మీదే ప్రెస్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా ఎగాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ లేస్తూ స్లోగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. 18 ఉత్కటాసన్. అరచేతులు జరుపుకుంటూ ముందుకు వచ్చేసేయండి. ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వచ్చేయండి. చేతులు పాదాలు లేపకుండా ఇంకా రాలేనప్పుడు అలాగే వెనక్కి వెళ్ళిపోండి. స్లోగా అలాగే వెనక్కి వెళ్ళిపోండి. మూలాధార చక్రం యాక్టివేషన్ అవుద్ది. అరచేతులు పాదాల దగ్గరికి వచ్చాక అరచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేసి నడుము పైకి లేపండి. చక్కగా పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాలి. బటక్స్ దగ్గర చిందాకా బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీకు టచ్ చేయాలి. మోచిప్పలు పైకి లాగాలి.
సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. 20 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి, అక్కడి నుంచి బ్రీత్ చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకసారి 20 స్టెప్ చేద్దాం. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి, 2-3 సార్లు శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. 1 చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి, బ్రీత్ లేస్తూ హ్యాండ్ దించేసేయండి. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేతుల చక్కగా స్ట్రెచ్ చేయాలి, ఎవరో మన చేతులు పట్టుకు లాగినట్టు లాక్కోవాలి. తిరియక్ తాడాసన్, లెఫ్ట్కి రైట్కి అనుకోండి, పాదాల దగ్గర నుంచి నడుము దాకా స్ట్రైట్ ఉండాలి, అక్కడి నుంచి బాడీ లెఫ్ట్కి రైట్కి వెళ్ళాలి, ముందుకి వెనక్కి వెళ్ళకూడదు. 3 హస్త ఉత్తానాసనం, హెడ్ హ్యాండ్స్ వెనక్కి తీసుకెళ్ళండి, నడుము ముంతేయండి, మోకాలు టైట్ చేయండి, మోచిప్పలు పైకి లాగండి, హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉండాలి. ఇప్పుడు వరకు బ్రీత్ తీసుకునే ఉన్నాం. 3, 4 పాద హస్తాసన, నిదానంగా దిగాలి, పాదాల దగ్గర నుంచి నడుము దాకా లాగాలి బాడీ పైకి, బటక్స్ దగ్గర నుంచి చిందాకా బాడీ ముందు నుంచి కిందకి రావాలి, చిన్ను నీకు టచ్ చేయాలి, మోచిప్పలు పైకి లాగాలి. సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి అసలు గ్యాప్ ఉండకూడదు. 5 ఉత్కటాసన, చక్కగా కూర్చోండి, మోచేతులతో మోకాలు తోస్తూ నమస్కారం ముద్ర పెట్టండి, బాడీ స్ట్రైట్గా ఉండాలి, టోస్ మీద జాగ్రత్తగా లెగండి. ఇలా ఉండటం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఎక్కువసేపు ఉంటా ట్రై చేయొచ్చు, పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. ఇప్పుడు అరచేతులు దించేసి చక్కగా జంప్ చేసి వెనక్కి వెళ్ళాలి. వెరీ గుడ్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు, పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 7 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్, నిదానంగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి, లెఫ్ట్ లెగ్ చక్కగా 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనక కాలు అడ్జస్ట్ చేయండి, అరచేతులు పాదం పక్కనే ఉండాలి, వెనుక కాలు బెండ్ చేయకూడదు, బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ నిదానంగా లెగాలి, చేతులు చెవులు పక్క నుంచి సాగాలి, అరచేతులు నమస్కార ముద్ర, నడుము కిందకి పైకి కాకుండా చక్కగా ఉండాలి, ముందు నుంచి వస్తే బాడీ సింగిల్ లెగ్లా కనబడుద్ది. బ్రీత్ లేస్తూ స్లోగా దిగాలి, హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ నిదానంగా దిగాలి. 10 అగైన్ పర్వతాసన్, తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. ఈ 20 స్టెప్స్లో మనం పర్వతాసనం 3 సార్లు చేస్తాం. చక్కటి రిలాక్సేషన్ ఆసనం. ఎక్కువసేపు టైర్డ్ అయినా, బాగా పరిగెత్తినా, ఏదైనా గేమ్స్ ఆడినా, అలసిపోయినప్పుడు ఈ విధంగా ఉంటే మన అలసట అంతా పోద్ది. 11 శశాంకాసన్, అరచేతులు పాదాలపైన బాడీ ఉండాలి, ఇక్కడ దాకా బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ లేస్తూ మోకాలు బెండ్ చేయండి, పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడువెనక్కి తీసుకెళ్ళిపోండి, బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయండి, బాడీకి లెగ్స్కి గ్యాప్ ఉండకూడదు, నడుము నుంచి భుజాల దాకా వీపు సాగదీస్తూ రావాలి, భుజాల నుంచి అరచేతుల దాకా హ్యాండ్స్ బాగా స్ట్రెచ్ చేయాలి, పొట్ట, ఛాతీ, టైస్కి గ్యాప్ లేకుండా ఉండాలి. అవకాశం ఉన్నవాడు తలదించి గడ్డం టచ్ చేయండి. 12 చతురంగ దండాసన్, అలాగే ముందుకు రావాలి, వెయిట్ అంతా అరచేతుల మీద, కాలు వేళ్ళ మీద ఉంది. బ్రీత్ లేస్తూ ఎల్బో బెండ్ చేసి కొద్ది హైట్లో ఉండండి. ఇలా ఉండలేని వాళ్ళు మోకాళ్ళు, గెడ్డం, భుజాలు, పాదాలు దించి నడుపైకి లేపండి. దీన్ని అష్టాంగ యోగా అంటారు. 13 భుజంగాసన్, చక్కగా పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేయండి, అవకాశం ఉంటే పాదాల దగ్గర పెట్టుకోండి, పాదాల దగ్గర నుంచి నడుము దాకా ముందుకు లాగండి, ఎల్ షేప్ రావాలి, బాడీ బాగా లాగాలి. ఇక్కడ అవకాశం ఉంటే బాడీ వెయిట్ అంతా అరచేతుల మీద, పాదాల మీద ఉండాలి, మోకాలు కూడా టచ్ చేయకూడదు, మోకాలు కూడా టచ్ చేయకూడదు. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. భుజంగం అంటే తాస్పం, మన శరీరం ఇప్పుడు పడగ విప్పిన తాస్పం లాగా ఉంది. 14 కాలి వేళ్ళు రొటేషన్ చేస్తూ లేపాలి. అగైన్ పర్వతాసనం, తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయండి, మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. 15 రైట్ లెగ్ ఫ్రంట్, నిదానంగా
రైట్ లెగ్ ముందు తీసుకురండి. రైట్ లెగ్ 90 degrees వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ప్రెస్ చేయాలి. అరచేతులు దించి ఎంకరేజ్ చేయాలి. వెనక మోకాలు బెండ్ చేయకూడదు. బ్రీత్ తీసుకుంటూ వెయిట్ అంతా పాదాల మీద ఉంచుతూ లెగాలి. నడుము మీద లోడ్ పడకూడదు. పాదాల మీద ఉంచితే మనం ఎంతసేపు ఉన్నా ఏం కాదు. బ్రీత్ లేస్తూ నిదానంగా దిగండి, స్లోగా దిగాలి. అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. 18 ఉత్కటాసన. చక్కగా కూర్చోండి. పాదాలు పక్క జరిపితే ఈజీగా కూర్చోవచ్చు. చేతులు జరుపుకుంటూ ముందుకు వచ్చేయండి. మూలాధార చక్రం యాక్టివేషన్ అవుద్ది. పాదహస్తాసనం, పశ్చిమోత్తాసనం కూడా చక్కగా చేస్తాం. చక్కగా సుజనీలాగా ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళకి గెడ్డం కూడా టచ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా వెళ్ళలేని వాళ్ళు అలాగే అరచేతులు వెనక్కి తీసుకొచ్చేయండి జాగ్రత్తగా. అరచేతులు చక్కగా పాదాలు తిరిగి వచ్చాక అరచేతులు మేట మీద ప్రెస్ చేసి నడుము పైకి లేపండి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా లాగాలి బాడీ. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేయాలి. అరచేతులకి బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. అరచేతులు మోచేతుల సహాయంతో లెగ్స్ పట్టుకోండి. చాలా చక్కటి అద్భుతమైన ఆసనం ఇది. నిలబడి చేస్తే పాదహస్తాసనం, కూర్చుని చేస్తే పశ్చిమోత్తాసనం, పడుకుని చేస్తే హలాసనం. ఈరోజు చేస్తాం. 20 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్ చేయండి. పడుకోండి, చక్కగా పడుకోండి. చక్కగా పడుకోవాలి. టచ్ చేసుకోండి, అవకాశం టచ్ చేసుకోండి. అవకాశం ఉన్న టచ్ చేసుకోండి. కంపల్సరీ టచ్ చేసుకోవాలి. ఇవాళ నిన్న బోర్లా తిరిగి చేసాం, ఈరోజు వెలికిలా తిరిగి చేస్తాం. రెడీ. చక్కగా హాయిగా పడుకోండి. చేతులు స్ట్రెచ్ చేసుకోండి వెనక్కి. చేతులు వెనక్కి స్ట్రెచ్ చేయండి. చేతులు వెనక్కి, కాళ్ళు కిందకి బాగా స్ట్రెచ్ చేయాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. బాగా స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ రిలీజ్. ఇప్పుడు ఇవాళన్నీ వెలికిలా తిరిగే ఆసనాలు చేస్తాం. బ్రీత్ అవుట్లో చేస్తాం. ముందుగా నౌకాసనం. చేతులు మీకు కన్వెంట్గా పెట్టుకోవచ్చు, వెనక పెట్టచ్చు, బాడీ పక్కన పెట్టుకోవచ్చు. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. అప్, హెడ్, హ్యాండ్స్, లెగ్స్. హెడ్, హ్యాండ్స్, లెగ్స్. బాడీ అంతా బటక్స్ మీద ఉంటుంది. తల వెనక్కి పెట్టుకోవాలి. పై పొట్ట మీద బాగా లోడ్ పడద్ది. చాలా చక్కటి ఆసనం. మినిమం 30 seconds తక్కువ లేకుండా ఉండాలి. అవకాశం ఉన్నవాళ్ళు తలా పాదాలు ఒకటే హైట్లో ఉండాలి. పాదాలు ముందుకు ఉండాలి, తల వెనక్కి ఉండాలి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. నిదానంగా దిగిపోండి, స్లోగా దిగండి. వెరీ గుడ్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుంటే నెక్స్ట్ ఆసనం బాగా చేయొచ్చు. ఈరోజు చేసే ఆసనాలు కొద్దిగా కష్టంగా ఉంటాయి. పొట్ట మీద బాగా లోడు పడుతుంది. చాలా అద్భుతమైన ఆసనాలు ఇవాళ చేసేయండి. కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కానీ చేయాలి మనం. రెడీ. ఉత్తాన పాదాసనం. చేతులు లాక్ చేసి తల కింద పెట్టుకోండి. ఈ ఆసనాలు కొద్దిగా కష్టంగా ఉంటాయి. 3 minutes చేయాలి. కావాలంటే చున్నీ కానీ, టవల్ కానీ, బెడ్షీట్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మీరు. రెడీ. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బోత్ లెగ్స్ అప్ 30 degrees, 1 feet హైట్ లేపండి. తల దగ్గర నుంచి నడుం దాకా బాడీ పూర్తిగా మ్యాట్ మీద ఉంది. నడుం నుంచి పాదాల దాకా స్ట్రెచ్ చేయండి. మోకాలు టైట్ చేసి మోచిప్పలు పైకి లాగాలి. ఇందాక నవకాశంలో పై పొట్ట మీద చక్కగా వర్కౌట్ అవుతే ఇప్పుడు కింద పొట్ట మీద వర్కౌట్ అవుద్ది. మనం యోగాసనాలు పర్ఫెక్ట్గా చేస్తే ఎక్కడికి ఏ జిమ్లకి వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన బాడీ మన కంట్రోల్లో ఉంటుంది. 60 degrees నిదానంగా 2 feet హైట్లో తీసుకెళ్ళండి. కావాలంటే చున్నీతో కానీ, టవల్తో కానీ, మా చున్నీ పట్టుకో,
చున్నీతో ట్రై చేసుకోండి. సుజీ, ఇప్పుడు చేయాలంటే కష్టం, అందరూ చేయలేరు. డైలీ సాధన చేయకపోతే చేయలేరు. పొట్ట దగ్గర విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. వాళ్ళు అలాంటి వాళ్ళు చక్కగా ఏదైనా క్లాత్తో కానీ బెడ్షీట్ కానీ రోప్తో కానీ పట్టుకోవచ్చు. 60 degrees 2 feet హైట్లో ఉండాలి. భుజాలు చక్కగా మ్యాట్ మీద ఉండాలి. మోచేతులు చక్కగా ఎల్బో మ్యాట్ మీద ఉండాలి. వీపు అంతా చక్కగా మ్యాట్ మీద ఉంది. 90 degrees అర్ధ హలాసనం. ఇక్కడ 1 minute ఉండాలి మనం. పాదాల దగ్గర నుంచి నడుం దాకా లెగ్స్ గాల్లో ఉన్నాయి. మోకాలు టైట్ చేయాలి. నడుం దగ్గర నుంచి తలదాకా పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. వీపు గట్టిగా నొక్కాలి. మోకాలు బెండ్ చేయకూడదు. మోచెప్పులు పైకి లాగాలి. చాలా చక్కటి ఆసనం. లో బీపీ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. ఇప్పుడు ఈ మధ్య వెరికోస్ అనే వ్యాధి వస్తుంది చాలామందికి. ఈ పిల్లలకి చదువుల వలన, పెద్దలకి ఉద్యోగ వ్యాపారాల వల్ల వాళ్ళు ఏమి ఎక్సర్సైజ్ చేస్తాక టైం ఉంటుందా వాళ్ళకి గుండె దగ్గర నుంచి పంపించిన బ్లడ్ పాదాల దగ్గరికి వచ్చి మళ్ళీ వెనక్కి రావట్లా. 60 degrees నిదానంగా 2 feet వెనక్కి రావట్లా. వాళ్ళకి అక్కడ రక్తనాళాలు మెలిపడి పుళ్ళు ఏర్పడుతున్నాయి. అలాంటి వాళ్ళు ఇందాక చేసిన అర్ధహలాసంలో కొద్దిసేపు ఉంటే, రోజు ఒక 10 minutes ఉంటే బాగుంటుంది. అర్ధహలాసంలో ఉండటం కూడా కష్టమే. క్లాత్ సహాయంతో కానీ గోడకు కూడా పెట్టవచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. మోకాలు టైట్ చేయాలి. మోచెప్పులు పైకి లాగాలి. పాదాలు స్ట్రెచ్ చేయాలి. చాలా చక్కటి ఆసనం. 30 degrees 1 feet హైట్లోకి తీసుకురండి. ఇక్కడ లెగ్స్ వెయిట్ అంతా పొట్ట మీద పడుతుంది. మన లెగ్స్ వెయిట్ ఒక 20-30 kg పైన ఉంటుంది. ఆ వెయిట్ అంతా పొట్ట మీద పడటం వల్ల పొట్ట దగ్గర విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. అబ్డామిన్ స్ట్రెంత్ పెరగాలి మనకి. అబ్డామిన్ స్ట్రెంత్ పెరుగుద్ది. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అబ్డామిన్ స్ట్రెంత్ పెరగాలి. ఇలా చేస్తే వల్ల అబ్డామిన్ స్ట్రెంత్ పెరుగుద్ది. మన కోర్ మజిల్స్ బలంగా తయారవుతాయి. రిలీజ్, రిలాక్స్. నిదానంగా దించి చేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. చేతులు భుజాలు సమానంగా పెట్టుకోండి. ఉదరాకర్షణ. చేతులు చక్కగా భుజాలు సమానంగా పెట్టుకోండి. లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసి రైట్ లెగ్ పైన ఉంచండి. ఎడమ కాలుని ఫోల్డ్ చేసి రైట్ లెగ్ పైన ఉంచండి. పాదం మోకాలు దాటి వెనక్కి వెళ్ళిపోవాలి. యాంకిల్ పెల్విక్ రీజన్ దాకా తీసుకెళ్ళిపోవాలి. రెడీ. బ్రీత్ ఇన్. బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్. హెడ్ లెఫ్ట్ సైడ్, లెగ్ రైట్ సైడ్. కావాలంటే రైట్ హ్యాండ్తో ప్రెస్ చేసుకోవచ్చు. లెగ్ని రైట్ హ్యాండ్తో ప్రెస్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ ఉన్నవాళ్ళు, సుజీ లాంటి వాళ్ళు చక్కగా దిగిపోతుంది. కింద కాలు మ్యాట్ సెంటర్లో స్ట్రైట్గా ఉండాలి. కింద కాలు మ్యాట్ సెంటర్లో స్ట్రైట్గా ఉండాలి. పై కాలు చక్కగా బెండ్ అవ్వాలి. చూడండి, నడుము పూర్తిగా మెలి తిరిగిపోయింది. ఇక్కడ నడుము పూర్తిగా మెలి తిరిగిపోయింది. తలాంటి తిప్పి బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండొచ్చు. రిలీజ్. నిదానంగా తల పైకి లేపి, కాలు పైకి లేపి, లెగ్ స్ట్రెచ్ చేయండి. స్లోగా దించాలి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండాలి. రెడీ. ఇప్పుడు రైట్ లెగ్ చేద్దాం. రెడీ. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రైట్ లెగ్ని ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ పైన ఉంచండి. కుడి పాదం ఎడమ మోకాలు దాటి వెనక్కి వెళ్ళిపోవాలి. లెఫ్ట్ లెగ్ మ్యాట్ సెంటర్లో స్ట్రైట్గా ఉండాలి. బ్రీత్ ఇన్. బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్. పూర్తిగా వదిలేయండి. హెడ్ రైట్ సైడ్, లెగ్ లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్తో కావాలంటే ప్రెస్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. కింద కాలు లెఫ్ట్ లెగ్ మ్యాట్ సెంటర్లో స్ట్రైట్గా ఉంది. రైట్ హ్యాండ్ భుజాల నుంచి అరచేద్దాకా మ్యాట్ మీద ఉండాలి. రైట్ లెగ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ రైట్ హ్యాండ్ మాత్రం భుజాల నుంచి అరచేద్దాకా మ్యాట్ మీద ఉండాలి. నడుము పూర్తిగా ట్విస్ట్ అవుద్ది. ఇక్కడ మనకి ఫ్రైడే సాటర్డే చేసేటప్పుడు అర్ధమచ్చేంద్రాసనం, వక్రాసనం, మారీచాసనంలో ఇలాగ వస్తుంది మనకు బాడీ. తల పూర్తిగా రైట్ సైడ్, తల పూర్తిగా రైట్ సైడ్ ఉండాలి. రైట్ హ్యాండ్ భుజాల నుంచి అరచేదాకా ఉండాలి. మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. లెఫ్ట్ లెగ్ చక్కగా మ్యాట్ సెంటర్లో స్ట్రైట్గా ఉంది. రిలీజ్. నిదానంగా తల పైకి ఎత్తి, లెగ్ పైకి లేపి,
మోకాలు టైట్ చేసి స్లోగా దించండి. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. 2-3 సార్లు శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. ఇప్పుడు చేయబోయేది జఠర పరివృత్తాసనం. చేతులు లాక్ చేసి తల కింద పెట్టుకోవచ్చు, 90 డిగ్రీస్ పెట్టుకోవచ్చు, బాడీ పక్కన పెట్టుకోవచ్చు. ఈ లెగ్స్ని లెఫ్ట్కి రైట్కి తిప్పాలి. తిప్పలేని వాళ్ళు చున్నీతో కూడా పట్టుకోవచ్చు. చున్నీ కానీ, టవల్ కానీ, బెడ్షీట్ కానీ పట్టుకోవచ్చు. రెడీ. ఉత్తాన పాదాసనం స్టార్ట్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బోత్ లెగ్స్ అప్ 90 డిగ్రీస్. నడుము లేపకూడదు, చక్కగా ఉండాలి. ఇప్పుడు తల రైట్ సైడ్, హెడ్ రైట్ సైడు, లెగ్స్ లెఫ్ట్ సైడ్. నిదానంగా దించాలి. పాదాలు, మోకాళ్ళు, టైస్ కలిపి దించాలి. పాదాలు దూరంగా వెళ్ళిపోతాయి. తలవైపు తెచ్చుకోండి. పాదాలని తలవైపు తెచ్చుకోవాలి. 2 ఎల్బోలు చక్కగా మ్యాట్ మీద ఉండాలి. తల పూర్తిగా రైట్ సైడు. చక్కటి ఆసనం జఠర పరివృత్తాసనం. జఠర అంటే పొట్ట భాగం మీద బాగా పడతా ఉంటుంది ఇది. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ తీసుకుంటూ 2 కాళ్ళు కలిపి లేపాలి. తల, మోకాళ్ళు, పాదాలు, టైస్. ఇప్పుడు హెడ్ లెఫ్ట్ సైడు, లెగ్స్ రైట్ సైడ్. నిదానంగా దించాలి, ధనామని పడేయకూడదు. పాదాలని తలవైపు లాక్కోండి. ఎల్ షేప్ రావాలి, బాడీ ఎల్ షేప్ రావాలి. మోకాలు టైట్ చేసి మోచిప్పలు పైకి లాగాలి. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. ఎప్పుడు కూడా మనం బ్రీత్ తీసుకుంటూ లేపాలి, బ్రీత్ వదిలేసి దించాలి. అప్, బ్రీత్ తీసుకుంటూ మళ్ళీ లేపండి. మోకాళ్ళు, టైసు, పాదాలు కలిపి లేపాలి. హెడ్ రైట్ సైడు, లెగ్ లెఫ్ట్ సైడు. లెగ్స్ దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. పాదాల వైపు తెచ్చుకోవాలి, తల వైపు తెచ్చుకోవాలి. ఎల్ షేప్ రావాలి, బాడీ ఎల్ షేప్ కన్నా ఎక్కువ రావాలి. 2 ఎల్బోస్ పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. నడుము పూర్తిగా ట్విస్ట్ అవుద్ది ఇక్కడ కూడా. అప్, అలాగే లేపండి. బ్రీత్ లేస్తూ రైట్ సైడ్ దించేయండి. పాదాలు తలవైపు లాక్కోండి. మోకాలు టైట్ చేసి మోచిప్పలు పైకి లాగండి. బ్రీత్ తీసుకుంటూ వదులుతుండండి. బ్రీత్ తీసుకుంటూ పాదాలు, మోకాలు, టైస్ కలిపి లేపండి. బ్రీత్ తీసుకుంటూ లేగాలి. వెరీ గుడ్. ఇప్పుడు నిదానంగా దించాలి, ధనామని పడేయకూడదు. స్లోగా, జాగ్రత్తగా పాదాలు, మోకాళ్ళు, టైస్ కలిపి స్లోగా దించాలి. మనకి అబ్డామిన్ స్ట్రెంత్ పెరుగుద్ది, కోర్ మజిల్స్ బలంగా ఉంటాయి. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. చేతులు 90 డిగ్రీస్, భుజాలు సమానంగా పెట్టుకోండి. చేతులు భుజాలు సమానంగా పెట్టుకోండి. రెడీ. చేతులు భుజాలు సమానంగా ఉండాలి. ఈ ఆసనం పేరు జఠర పరివృత్త పాద అంగుష్టాసనం. పేరు కొద్దిగా గట్టిగా ఉంటుంది కానీ ఇందాక ఆసనం కన్నా ఈజీగా చేయొచ్చు. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, బద్దకించకూడదు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. లెఫ్ట్ లెగ్ని జాగ్రత్తగా లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి పైకి లేపి రైట్ హ్యాండ్తో పట్టుకోవాలి. కంపల్సరీ కుడి చేత్తో పట్టుకోవాలి. పాదం కానీ బొట్టన వేలు కానీ. మోకాలు కొద్దిగా బెండ్ అయినా పర్లేదు కానీ పాదం వదలకూడదు. ఇప్పుడు హెడ్ లెఫ్ట్ సైడు, లెగ్ రైట్ సైడు. కింద కాలు పూర్తిగా మ్యాట్ మీద సెంటర్లో ఉంది. పై కాలు నడుము తగ్గించి అడ్డంగా లాగాలి. తల పూర్తిగా లెఫ్ట్ సైడ్ ఉంది. లెఫ్ట్ హ్యాండ్ భుజాలు తగ్గించి అరచేదాకా మ్యాట్ మీద ఉండాలి. కింద కాలు చక్కగా మ్యాట్ సెంటర్లో స్ట్రైట్గా ఉండాలి. మోకాలు టైట్ చేసి మోచిప్ప పైకి లాగండి. అవకాశం ఉన్న వాళ్ళకి పై కాలు కూడా నడుము తగ్గించి అడ్డంగా స్ట్రైట్గా ఉంటుంది. 2 భుజాలు సమానంగా ఉండాలి. పూర్తిగా వీపు భాగము, భుజాలు, షోల్డర్, తల వెనక భాగం మ్యాట్ వైపు ప్రెస్ చేసాం. రైట్ లెగ్ చక్కగా మ్యాట్ మీద సెంటర్లో ఉంది. లెఫ్ట్ లెగ్ నడుము దగ్గర స్ట్రైట్గా ఉంది. రిలీజ్, చేతులేసేయండి. లెఫ్ట్ లెగ్ పైకి లేపండి. పూర్తిగా లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి కింద నుంచి పొజిషన్లో తీసుకురావాలి. రిలీజ్, రిలాక్స్. చక్క చేతులు 90 డిగ్రీస్ ఉండాలి. చక్క శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. చేతులు 90 డిగ్రీస్ ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. ఇప్పుడు రైట్ లెగ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. రైట్ లెగ్ నిదానంగా రైట్ సైడ్ తీసుకొచ్చి పైకి లేపి లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి. ఎడమ చేత్తో కుడి కాలి పాదం కానీ బొట్టన వేలు కానీ పట్టుకోండి. నిదానంగా హెడ్ రైట్ సైడు,
లెగ్ లెఫ్ట్ సైడ్, హెడ్ రైట్ సైడ్, లెగ్ లెఫ్ట్ సైడ్. రైట్ హ్యాండ్ భుజాల నుంచి అరచేదాకా మ్యాట్ మీద ఉండాలి. రైట్ హ్యాండ్ భుజాల నుంచి అరచేదాకా మ్యాట్ మీద ఉండాలి. ఈసారి లెఫ్ట్ లెగ్ మ్యాట్ సెంటర్లో స్ట్రైట్గా ఉంది. మోకాలు టైట్ చేసి మోచెప్పులు పైకి లాగండి. రైట్ లెగ్ కూడా నడుము తగ్గించి స్ట్రైట్గా ఉంది. నడుము పూర్తిగా మెలితిరిగిపోతుంది. చూడండి, ఈ ఆసనం పర్ఫెక్ట్గా చేస్తే మన బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుద్ది. ఫ్లెక్సిబిలిటీ పెరిగితే కష్టమైన ఆసనాలు బాగా చేయగలుగుతాం. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. రిలీజ్. నిదానంగా చేతులేసి రైట్ లెగ్ పైకి లేపి పూర్తిగా రైట్ సైడ్ తీసుకొచ్చి నిదానంగా పొజిషన్లో తీసుకెళ్ళిపోండి. రిలీజ్, రిలాక్స్. చక్కగా ప్రశాంతంగా పడుకోండి. వెయిట్ హ్యాండ్స్ బాడీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చేయబోయేది ఏకపాద పవన ముక్తాసనం. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాసను తీసుకుంటూ వెళ్తుండండి. చక్కగా బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేసేయండి. లెఫ్ట్ లెగ్ అప్ 60 degrees. ఫోల్డ్, ప్రెస్. రెండు చేతులతో బాగా ప్రెస్ చేయండి. రెండు చేతులతో బాగా ప్రెస్ చేయాలి. లెఫ్ట్ లెగ్కి ఛాతీకి గ్యాప్ లేకుండా ఉండాలి. రైట్ లెగ్ పూర్తిగా మ్యాట్ మీద ఉంది. పాదాలు ముందుకున్నాయి. ఇప్పుడు కొద్దో గొప్ప గాలుంటే వదిలేసి గెడ్డం పైకి లేపుతూ తీసుకెళ్ళాలి. చూడండి, సూజీ తీసుకెళ్ళినట్టుగా మెడ భాగం తాగదీస్తూ. తనకైతే గెడ్డం మోకాలు దాటికి పైకి వెళ్ళిపోతుంది, మనకు వెళ్ళకపోయినా పర్లా. తల దించకూడదు ఎవరు కూడా. తల దించితే స్పాండిలైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వెరీ గుడ్. చక్కగా రైట్ లెగ్ మ్యాట్ సెంటర్లో స్ట్రైట్గా ఉంది. లెఫ్ట్ లెగ్ పూర్తిగా బాడీకి టచ్ చేసాం. పాదాలు ముందుకున్నాయి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. హెడ్ రిలీజ్, హ్యాండ్స్ రిలీజ్, లెగ్ స్ట్రెచ్. చేతులు బాడీ పక్కన పెట్టుకోండి. చక్కగా నిదానంగా దించేయండి. ఇప్పుడు చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండాలి. ఇప్పుడు చేయబోయేది రైట్ లెగ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, బద్దకించకూడదు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. రైట్ లెగ్ అప్ 60 degrees. ఫోల్డ్, ప్రెస్, బాగా ప్రెస్ చేయాలి. రైట్ లెగ్కి ఛాతీకి అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా ఉండాలి. లెఫ్ట్ లెగ్ పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. మోకాలు అడుగు భాగం కూడా మ్యాట్కి ప్రెస్ చేయాలి. నడుము దగ్గర నుంచి పాదం దాకా లెఫ్ట్ లెగ్ చక్కగా మ్యాట్ మీద ఉండాలి. పాదాలు ముందుకు ఉండాలి. ఇప్పుడు హెడ్ రైట్ చేయండి, మెడ భాగం సాగదీస్తూ. ఈ ఆసనం చాలా సింపుల్గా ఉంటుంది, కానీ మేము చెప్పినట్టు చేస్తే బెనిఫిట్స్ బాగా ఉంటాయి. కింద కాలు పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. పై కాలు ఛాతీకి టచ్ చేసి ఉంచాలి. పాదాలు ముందుకు ఉండాలి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. హెడ్ రిలీజ్, హ్యాండ్స్ రిలీజ్, లెగ్ స్ట్రెచ్, స్లోలీ డౌన్. ఇప్పుడు బోత్ లెగ్స్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బోత్ లెగ్స్ అప్ 60 degrees. 2 feet హైట్ లేపండి. పాదాలు మ్యాట్కి తగిలినట్టుగా మోకాలు ఫోల్డ్ చేసి పాదాలు మ్యాట్కి తగిలినట్టుగా ఫోల్డ్ చేయండి. రెండు చేతులతో లెగ్స్ని ప్రెస్ చేసుకోండి. ఎడమ అరచేతితో కుడి మోచేతిని, కుడి అరచేతితో ఎడమ మోచేతిని పట్టుకోండి. లెగ్స్కి బాడీకి గ్యాప్ తక్కువ ఉండాలి. పాదాలు ముందుకు ఉండాలి. ఇప్పుడు నిదానంగా హెడ్ రేస్ చేస్తూ తీసుకెళ్ళండి. మెడ భాగం సాగదీస్తూ రెండు మోకాళ్ళ మధ్యలోకి వెళ్ళాలి. పాదాలు ముందుకు ఉండాలి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. దీని పేరు పవన ముక్తాసనం. పవన అంటే గాలి, ముక్త అంటే విడుదల. మన దగ్గర ఉన్నటువంటి అపాన వాయువు అంతా బయటికి వెళ్ళిపోద్ది. మనం పర్ఫెక్ట్గా చేస్తే ఇప్పుడే మన దగ్గర ఉన్నటువంటి అపాన వాయువు గ్యాస్ అంతా రిలీజ్ అయిపోద్ది. హెడ్ రిలీజ్. రోలింగ్ చేయండి, ముందుకు వెనక్కి రోలింగ్ చేయండి. రోలింగ్ చేయాలి. అందరూ చేతులు కొద్ది కింద పెట్టుకుని చక్కగా లాక్ చేసుకోండి. పాదాల మీద కూర్చుంటా ట్రై చేయాలి. పాదాల మీద కూర్చుంటా ట్రై చేయాలి. వెరీ గుడ్, నైస్ సుజీ. పాదాల మీద కూర్చుంటా ట్రై చేయాలి. పాదాల మీద కూర్చోగలిగితే మనం చక్కగా పర్ఫెక్ట్గా ఉన్నట్టు లెక్క. రిలాక్స్, నిదానంగా రిలాక్స్ అయిపోండి. ఇప్పుడు హలాసన చేద్దాం. కొత్తగా చేసేవాళ్ళు చేయొద్దు. హలాసనం వచ్చిన వాళ్ళు చేయాలి. కంపల్సరీ టచ్ చేసుకోవాలి.
కంపల్సరీ టచ్ చేసుకోవాలి. రెడీ. చక్క హ్యాండ్స్ బాడీ పక్కన పెట్టుకోండి. కొత్తగా చేసేవాళ్ళు చేయమాకండి. రెడీ. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. నిన్న సర్వాంగాసనంలో మనం లెగ్స్ 90 degreesలో ఆపాం. ఇవాళ హలాసనం డైరెక్ట్గా వెళ్ళిపోవాలి, ఆపకూడదు. అప్, లేపండి, చక్కగా వచ్చేయాలి. వెరీ గుడ్. నడుము సపోర్ట్ తీసుకుని 2 చేతులతో లెగ్స్ని కిందకి పైకి అనండి. మ్యాట్ కానీ నడుము కానీ పట్టుకోవచ్చు, మీ ఇష్టం, మీకు కన్వీనియంట్గా పెట్టుకోండి. మోకాలు టైట్ చేసి పాదాలు స్ట్రెచ్ చేయాలి. నడుము కొద్దిగా స్ట్రైట్ చేసుకోండి. పాదాలు బాగా ముందుకు తీసుకెళ్ళి వెనక్కి తీసుకెళ్ళిపోండి. బ్రీత్ తీసుకుంటూ పైకి వదులుతూ కిందకి. ఇందాక ఉత్తాన పాదాసనం సరిగ్గా చేయకపోతే ఇది రాదు. ఉత్తాన పాదాసనం చక్కగా చేయగలిగిన వాళ్ళవే చేయగలుగుతారు. పొట్ట దగ్గర చేయాలి. ఇప్పుడు ఒక 1 inch హైట్లో ఆపుంచండి, దించొద్దు. 1 or 2 inches హైట్లో ఆపుంచండి. లెగ్స్ సాధ్యమైనంత ముందుకు జరపాలి. లెగ్స్ నడుము స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు పూర్తిగా దించేయండి. పూర్తిగా దించేసేయండి. చేతులు నడుముతో అరచేతితో లాక్కోవచ్చు. అరచేతులు లాక్ చేసి నడుము తోయండి. చక్క నిదానంగా రండి. సాధ్యంతరకు లెగ్స్ బాగా తోయాలి. సుజీలాగా నడుము స్ట్రైట్గా ఉండాలి. ఈ హలాసనంలో 3 minutes ఉండాలి. హలం అంటే నాగలి. మన శరీరం నాగల్ని పోలి ఉంటుంది. సర్వాంగాసనంలో 5 minutes, హలాసనంలో 3 minutes, చక్రాసనంలో 3 నుంచి 5 నిమిషాలు ఉంటే మనం చాలా అద్భుతంగా చేయగలిగినట్టే. రోజు కొన్ని సూర్య నమస్కారాలు చేసుకుంటే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. ఇప్పుడు కర్ణపీడాసనం చేద్దాం. మోకాళ్ళు బెండ్ చేయండి. పాదాలు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేసుకోండి. అరచేతులతో పాదాలు పట్టుకోండి. అరచేతులతో పాదాలు యాంకిల్ పైన ప్రెస్ చేయండి. వెరీ గుడ్. ఇప్పుడు మోకాళ్ళు పూర్తిగా దిగినాయి అనుకున్న వాళ్ళు అరచేతులు కాళ్ళకు ఆపోజిట్ తీసుకెళ్ళిపోండి. కాళ్ళకు ఆపోజిట్ అరచేతులు చక్కగా ముందుకు తీసుకెళ్ళిపోవాలి. వెరీ గుడ్. 2 చేతులు చక్కగా మ్యాట్ మీద ఉండాలి. 2 కాళ్ళు ఆపోజిట్లో ఉంటాయి. ఇదే కర్ణపీడాసనం. హలాసనం చేసిన వెంటనే కూడా చేసుకుంటే మంచిది. పాదాలు తగ్గించి మోకాళ్ళ దాకా పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. వెరీ గుడ్. రిలాక్స్. నిదానంగా చక్కగా స్లోగా వచ్చేసేయండి. కిందకు రిలాక్స్ ఎక్కి వచ్చేసేయండి. వెరీ గుడ్. ఇప్పుడు హలాసనం కౌంటర్ చేద్దాం. హలాసనానికి కౌంటర్ అందరూ చేయొచ్చు. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అందరూ చేసుకోవచ్చు. సేతు బంధాసనం. పాదాలని చక్కగా బటక్స్ దగ్గర దాకా లాగి పట్టుకోండి. అరచేతులతో గట్టిగా పట్టుకోండి. 5 వేళ్ళతో గట్టిగా పట్టుకోవాలి. రెడీ. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. అప్, నిదానంగా లెగాలి. వెరీ గుడ్. ఛాతీ వచ్చి గెడ్డాన్ని టచ్ కావాలి. గెడ్డం వెళ్ళకూడదు. కంఠం, మెడ భాగం మొత్తం పూర్తిగా ఛాతీకి టచ్ అయి ఉండాలి. కాలు వేళ్ళని గట్టిగా పట్టుకోవాలి. ఎల్బో మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. తల వెనుక భాగం, మెడ వెనుక భాగం, భుజాలు, ఎల్బో, పాదాలు మ్యాట్ మీద ఉంటాయి. బాడీ సాధ్యమందరూ పైకి లేపండి. చాలా చక్కటి ఆసనం. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, డిస్క్ ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. హలాసనానికి కూడా కౌంటర్ మాట. రిలాక్స్. ఇప్పుడు మనకి స్ట్రెచ్చింగ్ చేసాం అంటే హలాసనం కౌంటర్ చేసాం. ఇప్పుడు నడుముకి స్ట్రెంత్ పెట్టుకుందాం. అరచేతులు పాదం పక్కన పెట్టుకోండి. అరచేతులు పాదాలు పట్టుకోకూడదు. ఇక్కడ బ్రీత్ తీసుకుంటూ పైకి వదిలేస్తూ కిందకి ఒక 5-6 times చేయండి. నడుంకి బలం చేకూరుద్ది. చేయాలి చక్కగా. బ్రీత్ తీసుకుంటూ పైకి వదులుతూ కిందకి. అంతంత స్పీడ్గా కాకుండా నిదానంగా చేయాలి. చక్కగా చేయాలి. బాడీ చక్కగా ఉండాలి.
5-6 టైమ్స్ అయ్యాక రిలాక్స్లోకి వెళ్ళి ఇప్పుడు చక్రాసనం చేద్దాం. పాదాలని చక్కగా బటక్స్ టచ్ చేసి ఉంచండి. వెరీ గుడ్. ఇప్పుడు అరచేతులు చెవులు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం లేచేటప్పుడు అరచేతులు పాదాలు కదలకూడదు. మనకి పాదాలు అరచేతులు ఉంటే మ్యాట్ మీద ఉండాలి, లేకపోతే క్లాత్ మీద ఉండాలి. ఒకటి క్లాత్ మీద, ఒకటి మ్యాట్ మీద ఉండకూడదు. రెడీ. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. అప్. వెరీ గుడ్. కొత్త వాళ్ళు చేయమాకండి. అవకాశం ఉన్నవాళ్ళు పాదాలు సుజీలాగా పాదాలు అరచేతుల వైపు, అరచేతులు పాదాల వైపు తీసుకెళ్ళచ్చు. చక్రాసనం. ఈ ఆసనం చేయటం వలన మనకి స్పైనల్ కార్డ్ ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతిరోజు చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. మనం ఇందా చేసినట్టుగా హలాసనం, సర్వాంగాసనం, చక్రాసనం, సూర్య నమస్కారాలు చేసుకుంటే ఎంత అర్జెంట్ పని ఉన్నా కొద్దిసేపు చేసి వెళ్తే మనకి బాడీ ఎప్పుడు ఫుల్ ఫిట్గా ఉంటుంది. మనం ఏ జిమ్ములకి వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం యోగాసనాలు పర్ఫెక్ట్గా చేస్తే మనం ఇంటర్నల్గా కానీ బహిర్గతంగా కానీ ఆరోగ్యంగా ఉంటాం. నిదానంగా 5 నిమిషాలు ఉండాలి. మన టైం లేదు కాబట్టి జాగ్రత్తగా ఎల్బో బెండ్ చేసి చక్కగా దిగిపోండి. ప్రశాంత అసలు పడుకోండి. చక్కగా ఒక అర సెకండ్ పడుకుని హాఫ్ మినిట్ చక్కగా రిలాక్స్ అవ్వండి. శ్వాసను గమనిస్తూ ఉండండి. ఇప్పుడు చేతులు లాక్ చేసి స్ట్రెచ్ చేయండి. బాగా స్ట్రెచ్ చేయాలి. చేతులు వెనక్కి, కాళ్ళు కిందకి బాగా స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ రిలీజ్. లెఫ్ట్ హ్యాండ్ అక్కడే ఉంచుకోండి. లెఫ్ట్ హ్యాండ్ అక్కడే ఉండాలి. రైట్ హ్యాండ్ బాడీ పైన ఉండాలి. ఇప్పుడు నిదానంగా చక్కగా పక్క తిరిగి పడుకోండి. లేచి కూర్చోండి. 2 చేతుల సహాయంతో చక్కగా లేచి కూర్చోండి. ప్రాణాయామం చేద్దాం. రెడీ. చక్కగా ప్రాణాయామం చేద్దాం. ఇప్పుడు దాకా మనం ఆసనాలు కంప్లీట్ చేసుకున్నాం. పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, సుఖాసనం. మీ ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చోండి. ఏ ఆసనంలో కూర్చున్నా తల, మెడ, వెన్నుపూస చక్కగా స్ట్రైట్గా ఉంచుకోవాలి. మీకు కన్వీనియంట్గా కూర్చోండి. ఎలా కూర్చున్నా పర్లేదు. అవకాశం ఉన్నవాళ్ళు పద్మాసనం, వజ్రాసనంలో కూర్చుంటే బాడీ స్ట్రైట్గా ఉంటుంది. రెడీ. బస్త్రీకి చేయండి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ పైకి వెళ్ళినప్పుడు అరచేతులు ఓపెన్ చేయాలి. ఫోర్స్గా లాగాలి. 10 టైం చేయండి. ఎక్కువసేపు అక్కర్లా. 10 టైం చేయండి. ఇది ప్రాణాయామానికి వామప్ లాగా అన్నమాట. ఇందాక మనం ఆసనాలకి సూక్ష్మయోగం ఎలా చేసామో ప్రాణాయామానికి వామప్. రిలాక్స్. ఇప్పుడు హ్యాండ్స్ని బాడీ పక్కన పెట్టుకోండి. కపాలభాతి చేద్దాం. బాడీ స్ట్రైట్గా ఉండండి. నాలిక లోపల పెట్టుకోవాలి. పళ్ళు దూరంగా ఉండాలి. పెదాలు క్లోజ్ చేయాలి. గాలి తీసుకుంటాం గురించి పెద్దగా ఆలోచించక్కర్లా. మీరు గాలి వదలటం మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. గాలి వదిలినప్పుడు పొట్టని లోపల కొట్టండి. చక్క చేయాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడు నాలుగు లోపల పెట్టుకుని పళ్ళు దూరంగా పెట్టుకుని పెదాలు క్లోజ్ చేస్తే మన శ్వాసని ముక్కు ద్వారానే తీసుకుంటాం. నోటితో తీసుకోకూడదు. చక్క చేయండి. చక్కటి ప్రాణాయామం కపాలభాతి. ఈ ప్రాణాయామాన్ని 5 నిమిషాలు చేయాలి. మనం టైం లేక చేయట్లా 1 మినిట్ 1.5 మినిట్ చేస్తున్నాం. ఆ 1 మినిట్ అయినా చక్కగా చేద్దాం. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. చక్క చేయండి. హ్యాండ్స్ ఇలా పెట్టుకోవడం వలన ఛాతీ బాగా ఎక్స్పైర్డ్ అవుద్ది. పొట్ట లోపలికి వెళ్ళిపోద్ది. చక్క చేయండి. రిలాక్స్. ఇప్పుడు ఆది ముద్ర పెట్టుకోండి. టైస్ మీద పెట్టుకోండి. నియంత్రణ కుంభకం చేద్దాం. బాగా బ్రీత్ తీసుకుని లాక్ చేయండి. బ్రీత్ తీసుకుని లాక్ చేయాలి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. ఎక్కువసేపు ఉంటాక ట్రై చేయాలి. ఈజీగా హాఫ్ మినిట్ ఉంటాం మనం. 45 సెకండ్స్ ఉంటే మన లంగ్స్ బాగా ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క.
డైలీ చేసేవాళ్ళు 1 మినిట్ కూడా ఉండొచ్చు. 1 మినిట్ ఉంటే మనం నిమిషానికి ఆరోగ్యంగా ఉన్న మనిషి 14 నుంచి 16 శ్వాసలు తీసుకుంటాం. ఆ 16 శ్వాసలు సేవ్ చేసినట్టే. చాలా చక్కటి ప్రాణాయం. ఈ కుంభకం ప్రాణాయం చేయడం వల్ల మన స్టామినా పెరుగుద్ది, తొందరగా అలసట రాదు. ఎక్కువ పని చేసినా, గేమ్స్ ఆడినా, ఏదైనా వాకింగ్ జాగింగ్ లాంటివి చేసినా కానీ తొందరగా అలసిపోం. స్టామినా చక్కగా పెరుగుద్ది. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఒక్కసారే బ్రీత్ తీసుకోవాలి, ఎక్కువసేపు ఉంటాక ట్రై చేయాలి. రొప్పు వచ్చేదాకా ఉండండి. ఇంకా ఉండలేనప్పుడు నిదానంగా తలపైకెత్తి 2 ముక్కుల ద్వారా గాలి వేసేయండి. ఇప్పుడు కుంభకం అయిపోయిన వాళ్ళు సెకండ్ స్టెప్ కపాలభాతి చేయండి. కుంభకంలోనూ ఉండండి. కుంభకం అయిన వాళ్ళు సెకండ్ స్టెప్ కపాలభాతి. రెడీ. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. గాలి వదులుతున్నాం అంతే. మనం గాలి వదలటం మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. గాలి తీసుకుంటాం గురించి పెద్దగా ఆలోచించక్కర్లా, తెలియకుండా గాలి తీసుకుంటాం. గాలి వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టాలి. గాలి వదిలినప్పుడు పొట్ట లోపల కొట్టాలి. మోచేతులు చక్కగా స్ట్రైట్గా సుజనీయంగా ఉండాలి. చక్కగా చేస్తుండాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. నాలుక ఎప్పుడు లోపల పెట్టుకోవాలి, పళ్ళు దూరంగా ఉండాలి, పెదాలు క్లోజ్ చేయాలి. రిలీజ్, రిలాక్స్. చేతులు బాగా స్ట్రెచ్ చేసి సైడ్ నుంచి నిదానంగా దించేసేయండి. ఇప్పుడు ఆది ముద్ర పెట్టుకోండి. దీని తర్వాత బ్రహ్మ ముద్ర పెట్టండి. 2 కలిపి దగ్గర పెట్టుకోండి. నాభి దగ్గర పెట్టుకోవాలి. నాభి దగ్గర పెట్టి ఫాస్ట్గా ఇన్హేల్ ఎక్సెల్. బ్రీత్ తీసుకోవాలి, వదలాలి. బ్రీత్ తీసుకోవాలి, వదలాలి. చక్కగా చేయండి. కొంతమంది తీసుకుంటారు, వదలలేరు. కొంతమంది వదులుతారు, తీసుకోలేరు. మన ఫోర్స్ అంతా హ్యాండ్స్ మీద ఉండాలి. బాడీ ఎక్కువ కదలకూడదు. ఫోర్స్ అంతా హ్యాండ్స్ మీద పెట్టి లంగ్స్తో కొడతా ఉండాలిగా. రిలీజ్, రిలాక్స్. వెరీ గుడ్. చక్కగా చేస్తున్నారు. ఇప్పుడు అరచేతులతో భుజాలు పట్టుకోండి. చూపిస్తా. అరచేతులు చక్కగా భుజాలు పట్టుకొని చక్కగా సూది చూడండి. మనకి చేతులు ఎలా పెట్టుకోవాలి చూపిస్తాం చూడండి. చక్కగా అలా అరచేతులతో భుజాలు, మోచేతులతో తల పెట్టుకోవాలి. అరచేయి పక్కన అరచేయి ఉండాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. చక్కగా కపాలభాతి చేస్తూనే ఉండాలి. కపాలభాతి ఆపకూడదు. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ముందు చేసింది అప్పర్ పార్ట్స్, లోయర్ పార్ట్స్కి. ఇందా చేసింది మధ్య పార్ట్స్కి. ఇప్పుడు చేసేది అప్పర్ పార్ట్స్కి. ఈ 3 సెట్లు 3, 5, 15 నిమిషాలు చేస్తే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. షుగర్లు, బీపీలు, టెన్షన్లు అన్నీ కూడా మన కంట్రోల్లో ఉంటాయి. ఆసనాలు చేయాలంటే వయసు రీత్యా కానీ మన శరీర తత్వాన్ని బట్టి ఆసనాలు అందరూ చేయలేరు. ప్రాణాయామం ఎవరైనా చేయొచ్చు. ఒక క్రమ పద్ధతిలో శ్వాస తీసుకోవడమే ప్రాణాయామం. ఆసనాలకు వచ్చే బెనిఫిట్లన్నీ వస్తాయి కరెక్ట్గా ప్రాణాయామం చేయగలిగితే. చక్కగా చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఇక్కడ హ్యాండ్స్ పెయిన్గా ఉంటే కపాలభాతి ఆపొద్దు. కపాలభాతి ఆపకుండా చేతులు చక్కగా స్ట్రెచ్ చేసుకోండి. మరీ ఇబ్బందిగా ఉంటే హ్యాండ్స్ పెట్టుకోకపోయినా పర్లా. కపాలభాతి మాత్రం ఆపకూడదు. గాలి వదిలినప్పుడు పొట్టను లోపల కొట్టాలి. చక్కగా చేస్తుండండి. కపాలభాతి చేస్తూ ఉండాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. రిలీజ్. నిదానంగా దించేసేయండి. ఇప్పుడు నియంత్రణ ప్రాణాయామం. చక్కగా ఆది ముద్ర పెట్టుకోండి. ఆది ముద్ర పెట్టుకుని టైస్ మీద పెట్టుకోండి. వెరీ గుడ్, నైస్. బాగా చూపిస్తున్నామ్మా. అరచేతులు తిప్పాలి. రెడీ. ఇక్కడ బ్రీత్ తీసుకుంటున్నాం కానీ వదలట్లా. మళ్ళీ తీసుకుంటున్నాం, మళ్ళీ వదలట్లా. మళ్ళీ తీసుకుంటున్నాం. అలా 3, 4, 5, 6 తీసుకున్నాక ఒక 10 సెకండ్స్ ఆపాలి. 10 సెకండ్స్ ఆపాక ఎన్నిసార్లు బ్రీత్ తీసుకున్నామో అన్నిసార్లు వదిలేండి. చక్కగా చేయండి. ఆపినప్పుడు అవకాశం ఉన్నవాడు స్పాండిలైటిస్, మెడనొప్పులు, భుజాల నొప్పులు లేని వాళ్ళు గెడ్డాన్ని ఛాతీకి టచ్ చేయాలి. దీన్ని జలంధర బంధం అంటారు. మీకు ఏదైనా స్పాండిలైటిస్ కానీ మెడనొప్పులు, భుజాల నొప్పులు ఉంటే తలదించమాకండి. చక్కగా ఒక 10 సెకండ్స్ చాలు. 10 సెకండ్స్ అయ్యాక తల పైకెత్తి
ఎన్నిసార్లు బ్రీత్ తీసుకుని వదలాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. వదిలేటప్పుడు కూడా బాడీ రిలాక్స్ అవ్వకూడదు. బాడీ స్ట్రైట్గా ఉండాలి. నియంత్రణ ప్రాణాయామం అంటే మనం స్టెప్ బై స్టెప్ తీసుకుంటాం వల్ల ఎక్కువ శ్వాస తీసుకుంటున్నాం. ఎక్కువ శ్వాస తీసుకుంటే మన లంగ్స్ కెపాసిటీ పెరుగుద్ది. లంగ్స్ కెపాసిటీ పెరిగితే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుద్ది. చక్క చేయాలి. ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాం. ఈ మనం చేసే యోగాసనాలు ప్రాణాయామాలు కూడా సర్వ రోగ నివారణ అన్నింటికి ఉపయోగపడతాయి. 5 టైమ్స్ చేద్దాం. ఈ నియంత్రణ ప్రాణాయామాన్ని 5 టైమ్స్ చేద్దాం. మనం 3 స్టెప్సా 4 స్టెప్సా 5 స్టెప్సా 6 స్టెప్స్ అనేది మన కెపాసిటీ ప్రకారం తీసుకుందాం. అలా ఎన్ని స్టెప్స్ తీసుకున్నా 5 సెట్లు చేయాలి. చక్క చేయాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. మనం యోగాసనాలు స్టార్ట్ చేసిన కాడి నుంచి నాలుక లోపల పెట్టుకుని పళ్ళు దూరంగా పెట్టుకుని పెదాలు క్లోజ్ చేసుకోవాలి. 5 టైమ్స్ అయిన వాళ్ళు ఉజ్జయిని చేద్దాం. 5 టైమ్స్ అయిన వాళ్ళు ఉజ్జయిని చేద్దాం. ఉజ్జయినిలో మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోండి. ధ్యాన ముద్ర, చిన్ముద్ర, ప్రాణముద్ర. ప్రాణముద్ర కూడా పెట్టుకోవచ్చు. చక్కగా బాగుంటుంది. హార్ట్ పేషెంట్కి కానీ షుగర్ పేషెంట్కి కానీ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకోండి. సుజీ పెట్టిన ప్రాణముద్ర బొటనవేలు, మధ్యవేలు, ఉంగరవేలు టచ్ అయి ఉంది. 2 ఫింగర్స్ ఓపెన్ చేసాం. ఇది చాలా అద్భుతమైన ముద్ర అన్నమాట. ఇప్పుడు 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకోవాలి. తీసుకుని కొద్దిసేపు తల దించి గడ్డాన్ని ఛాతీ టచ్ చేయండి. కొద్దిసేపు ఒక 10 సెకండ్స్ అలాగే ఉంచి నిదానంగా తల పైకెత్తి ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వదలాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. థైరాయిడ్ ప్రాబ్లంలకు బాగా ఉపయోగపడుతుంది. థైరాయిడ్ సమస్య ఉండి డాక్టర్ల దగ్గర మెడిసిన్స్ తీసుకుంటున్న వాళ్ళు ఈ ప్రాణాయామం చేస్తే గ్యారంటీగా థైరాయిడ్ సమస్య తగ్గుద్ది. 1 మంత్ చేశాక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీకు డాక్టర్ గారు గ్యారంటీగా మెడిసిన్ డోస్ తగ్గిస్తారు. 5 టైమ్స్ చేయండి. చక్కటి ప్రాణాయామం. 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకోవాలి. తీసుకుని కొద్దిసేపు ఆపాలి. కొద్దిసేపు ఆపి ఎప్పుడు కూడా రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వదలాలి. చక్కగా చేయాలి. చక్కటి ప్రాణాయామం. 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా. కొద్దిసేపు ఉంచి తల పైకెత్తి ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడే వదలాలి. 5 టైమ్స్ అయిన వాళ్ళు బ్రాహ్మరి చేద్దాం. 5 టైమ్స్ అయిన వాళ్ళు చక్కగా బ్రాహ్మరి చేద్దాం. బ్రాహ్మరిలో షణ్ముఖ ముద్ర పెట్టుకోగలిగే వాళ్ళు పెట్టుకోండి. చూపుడు వేళ్ళని కనుబొమ్మల మధ్య వేళ్ళని కనురెప్పల కింద ముక్కు పై భాగంలో, ఉంగరం వేలు పై పెదం మీద, చిటికిన వేలు కింద పెదం మీద, బొటన వేలుతో చెవులు క్లోజ్ చేయాలి. ఓన్లీ బొటన వేలుని చూపుడు వేలునే ప్రెస్ చేయాలి. మిగతా వేలు లైట్గా టచ్ చేయాలి. టచ్ అయ్యేటట్టుగా ఉండాలి. దీని పేరు షణ్ముఖ ముద్ర. ఈ ముద్ర పెట్టుకోలేకపోతే బొటన వేలుతో చెవులు క్లోజ్ చేసుకోవచ్చు. బొటన వేలుతో చెవులు క్లోజ్ చేసుకోవచ్చు. రెడీ. ఇప్పుడు 2 ముక్కుల ద్వారా బ్రీత్ తీసుకోండి. బాగా మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని తేనెటీగ 9 జుంకార్లాగా 20 నుంచి 25 సెకండ్లు అంటూ ఉండాలి. 20 to 25 సెకండ్స్ని అంటూ ఉండాలి. ఒక తేనెటీగలాగా పైనుంచి ఇలా అంటనంతసేపు పైనుంచి ఒక అద్భుతమైన శక్తి మనలో ప్రవేశిస్తున్నట్టుగా ఊహించుకోవాలి. ఇమాజినేషన్ చేసుకోవాలి. ఒక పాజిటివ్ ఎనర్జీ మనలోకి వస్తున్నట్టుగా ఊహించుకోండి. కొత్తగా చేసేవాళ్ళు ఒకసారి చూడండి. ఎందుకంటే చెవులు కళ్ళు మూసుకుంటే మీకేం వినపడదు, కనపడదు. చెవులు కళ్ళు మూసుకున్నాక 2 ముక్కుల ద్వారా బాగా బ్రీత్ తీసుకోవాలి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని నిదానంగా 9 జుంకారం తేనెటీగలాగా
అంటూ ఉండాలి. 5 టైమ్స్ అన్న తర్వాత నిదానంగా ప్రశాంతాసనంలోకి వచ్చేసేయండి. మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోండి. ఇక్కడ కళ్ళు తెరవద్దు. బ్రీత్ తీసుకోవాలి, ఆపాలి, వదలాలి, వదిలాపాలి. 4 సమానంగా చేయాలి. ఎంతసేపు బ్రీత్ తీసుకుంటే అంతసేపు ఆపండి, అంతసేపు వదలండి, అంతసేపు వదిలి ఉంచండి. 4 సమానంగా చేయాలి. ఈ ప్రాణాయామం చేస్తున్నంతసేపు వేరే ఆలోచన లేకుండా చక్కగా శ్వాసని గమనిస్తూ చేస్తూ ఉంటే మన హార్ట్ బీటు ముద్రల్లో మన బాడీలో టక్ 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 అని కొడుతుంటుంది. బ్రీత్ తీసుకోండి, హార్ట్ బీట్ని కౌంట్ చేసుకోండి. 5, 7, 10 మన కెపాసిటీ ప్రకారం. తర్వాత పూర్తిగా గాలంతా వదిలేసేయండి. తీసుకున్నప్పుడు ఎన్నిసార్లు హార్ట్ బీట్ కౌంట్ చేశారో వదిలినప్పుడు కూడా అన్నిసార్లు కౌంట్ చేయండి. చక్కటి ప్రాణాయామం. మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మన లోపల ఉన్నటువంటి భయాలు, ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి. ఒత్తిడి, డిప్రెషను, యాంగ్జైటీ, నిద్రలేమి అలాంటివన్నీ దూరం అవుతాయి. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుద్ది. మన మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ చక్కగా పెరుగుద్ది. పెద్ద పెద్ద గోల్స్ను కూడా ఈజీగా రీచ్ అవుతాం. మనం అనుకున్న కార్యక్రమాలు చక్కగా నెరవేర్చగలుగుతాం. మన ఆలోచన సరళి కూడా మారిపోద్ది. మనం అబ్దుల్ కలాం గారిలాగా పెద్ద పెద్ద గోల్స్ నిర్ణయించుకోవాలి. ఐఏఎస్, ఐపీఎస్ అవుదాం అనుకుంటే కనీసం గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్లను అవుతారు. పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోవాలి. గ్యారంటీగా ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా సాధన చేయండి. సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామం. మీరు అనుకున్న కార్యక్రమాలు గ్యారంటీగా నెరవేరుస్తారు. మీలో ఒక విల్ పవర్ పెరుగుద్ది. చక్కగా శ్వాస తీసుకుంటూ ఉండాలి. ఎంతసేపు తీసుకుంటే అంతసేపు ఆపాలి, అంతసేపు వదలాలి, అంతసేపు వదిలించాలి. 4 సమానంగా చేయాలి. ఈ 4 స్టెప్స్లో కూడా బాడీ చక్కగా స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. నాలుగు ఎప్పుడు లోపల పెట్టుకోవాలి, పళ్ళు దూరంగా ఉండాలి, పెదాలు క్లోజ్ చేయాలి. ఇది మెడిటేషన్కి ప్రాథమిక దశ మాట. దీంట్లో బాగా ఎక్స్పర్ట్ అయితే నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళొచ్చు. మనం బాగా టైర్డ్ అయినప్పుడు కానీ, అలసిపోయినప్పుడు కానీ, మనసు బాగోలేనప్పుడు కానీ ఈ ప్రాణాయామాన్ని ఒక 5-10 నిమిషాలు చేసుకుంటే కూర్చుని చేసుకోవచ్చు, పడుకుని చేసుకోవచ్చు. మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉండి ఫుల్ ఎనర్జీ వచ్చేసి మళ్ళీ మీరు చక్కగా రిలాక్స్ అయ్యి మునుపటి శక్తి అంతా మీకు వచ్చేస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది కానీ బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. ఈసారి వదిలేసి ఆపి అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర పెట్టుకోండి. చూపుడు వేలు, మధ్య వేలు టచ్, బొట్టన వేలు టచ్ చేసి ఉంచండి. గుండెకి, పెద్ద ప్రేగుకు సంబంధించిన నరాలను సంధానం అవుతాయి. ఈ మిగతా 3 ఫింగర్స్ ఓపెన్ చేసి ఉంచండి. రైట్ హ్యాండ్ చూపుడు వేలుని, మధ్య వేలుని ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు, ఇలా స్ట్రైట్గా పెట్టుకోవచ్చు. ఫోల్డ్ చేసి పెడితేనేమో నాసికాగ్ర ముద్ర అంటారు. సూజీ చూపిస్తుంది చూడండి అలా. ఇలా బొట్టు పెట్టిన ప్లేస్లో పెడితేనేమో విష్ణు ముద్ర అంటారు. చక్క చేయండి. మీ ఇష్టం వచ్చిన పొజిషన్లో పెట్టుకోండి, ముద్రలో పెట్టుకోండి. బొటన వేలుతో ముందుగా బొటన వేలుతో కుడి ముక్కుని క్లోజ్ చేయండి. కుడి ముక్కుని క్లోజ్ చేసి ఎడమ వైపు నుంచి బ్రీత్ తీసుకోవాలి. స్టార్టింగ్ ఎప్పుడు లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకోవాలి. పూర్తిగా తీసుకున్నాక లెఫ్ట్ నోస్ని క్లోజ్ చేసి రైట్ సైడ్ ద్వారా వదిలేసేయండి. రైట్ నోస్ ద్వారా వదిలేసేయండి. పూర్తిగా వదిలేసాక వదిలిన వైపే తీసుకోండి. ఆపోజిట్ సైడ్ వదిలేయండి. వదిలిన వైపే తీసుకోవాలి, ఆపోజిట్ సైడ్ జాగ్రత్త గాలంతా వదిలేయాలి. మళ్ళీ ఎప్పుడు వదిలిన వైపే తీసుకోవాలి, ఆపోజిట్ సైడ్ వదిలేయాలి. చక్కటి ప్రాణాయామం. సింపుల్గా ఉంటుంది ఈ ప్రాణాయామం, కానీ బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. ఎవరైనా చేయొచ్చు. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా, హార్ట్ పేషెంట్లు కూడా చేయొచ్చు ఈ ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సింపుల్గా ఉంటుంది కానీ బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. అన్ని అనారోగ్యాలకి అద్భుతంగా పనిచేస్తాయి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. మన ధ్యాసంతా ఎప్పుడు శ్వాస మీదే ఉండాలి, వేరే ఆలోచనలు ఆలోచించకూడదు. చక్కటి ప్రాణాయామం. ఇప్పుడు నాడీ శోధన ప్రాణాయామం చేద్దాం. సేమ్ ఇయే ముద్రలు. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర పెట్టుకోండి, రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర ఉంచండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి.
రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకోండి. కుడి ముక్కుని క్లోజ్ చేసి ఎడమ వైపు నుంచి బ్రీత్ తీసుకోండి. రెండు ముక్కులు లైట్గా టచ్ చేయండి, గట్టిగా నొక్కొద్దు, లైట్గా టచ్ చేయండి. మీ ధ్యాసంతా శ్వాస మీద, నేను చెప్పే మాట మీద ఉండాలి. తీసుకోమన్నప్పుడు తీసుకోవాలి, ఆపమన్నప్పుడు ఆపాలి, వదలమన్నప్పుడు వదలాలి. నిదానంగా కుడి ముక్కు ద్వారా రైట్ నోస్ ద్వారా బయటకు వదిలేసేయండి. గాలంతా బయటకు వెళ్ళిపోతుంది. వదిలిన వైపే తీసుకోండి, రైట్ సైడే మళ్ళీ తీసుకోండి. రెండు ముక్కులు లాక్ చేసుకోండి. ఈ ప్రాణాయామంలో 4 సెకండ్స్ తీసుకుంటున్నాం, 16 సెకండ్స్ ఆపుతున్నాం, 8 సెకండ్స్ వదిలేస్తున్నాం. 1:4:2. 1 సెకండ్ తీసుకుంటే 4 సెకండ్లు ఆపాలి. 2 సెకండ్లు తీసుకుంటే 8 సెకండ్లు ఆపాలి. మళ్ళీ 3 తీసుకోకూడదు, 4 తీసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి నిదానంగా. 3 తర్వాత 3 తీసుకోకూడదు, 1, 2, 4 మల్టిపుల్. 4 తర్వాత 8 సార్లు తీసుకోవాలి, 8 సెకండ్లు తీసుకోవాలి. ఇప్పుడు వదిలిన వైపే తీసుకోండి, రెండు ముక్కులు లాక్ చేసుకోండి. 4 తర్వాత 5, 6, 7 తీసుకోకూడదు, 8 సెకండ్లు తీసుకోవాలి. 8 సెకండ్లు తీసుకుంటే 32 సెకండ్లు ఆపాలి. అదంత ఈజీ కాదు. మనం చేసే 4 సెకండ్స్ కొద్దిగా అందరూ చేయగలరు. ఇప్పుడు నిదానంగా రైట్ సైడ్ స్లోగా వదిలేసేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. వదిలిన వైపే తీసుకోండి, రైట్ సైడే వదిలిన వైపే తీసుకోండి, రైట్ సైడ్. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు నిదానంగా లెఫ్ట్ సైడ్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి, ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. మళ్ళీ వదిలిన వైపు లెఫ్ట్ నోస్ ద్వారా తీసుకోండి. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు కూడా మనం వేరే ఆలోచన లేకుండా శ్వాసను గమనిస్తూ చేస్తూ ఉంటే, హార్ట్ బీట్ గమనిస్తూ చేస్తూ ఉంటే మనకు ఎవరు చెప్పక్కర్లా. ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు వదలాలనేది మనకు తెలిసిపోద్ది. బాగా డైలీ చేస్తూ ఉంటే బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు నిదానంగా రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి, కుడి ముక్కు ద్వారా జాగ్రత్తగా వదిలేసేయండి. వదిలిన వైపే తీసుకోండి, వదిలిన వైపే తీసుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. చాలా చక్కటి ప్రాణాయామం. మన శరీరంలో 72,000 నాడులు యాక్టివ్గా తయారవుతాయి. లెఫ్ట్ సైడ్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. మనం లోపల ఉన్నటువంటి అన్ని రక్తనాళాలకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుద్ది. కొన్ని రక్తనాళాలు వెంట్రిక్ కన్నా తక్కువ ఉంటాయి, వాటిలో కూడా చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ చేయడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు. రిలీజ్, రిలాక్స్. ఓంకారం చేద్దాం. నమస్కారం ముద్ర పెట్టుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. అకార, ఉకార, మకారం 3 కలిపితే ఓంకారం. అకార, ఉకారం కొద్దిసేపు అని, మకారం ఎక్కువసేపు అంటాక ట్రై చేద్దాం. బ్రీత్ ఇన్, breathe in, breathe in, ఈ ఓంకారం అంటున్నంతసేపు మన దేశంతా ఓంకార శబ్దమే ఉండాలి. శబ్దం మూలాధార చక్రం నుండి, అంటే మన జననావయవాల నుంచి, జీర్ణాశయ నుండి, ఛాతీ నుండి సహస్రం దాకా శబ్దాన్ని తీసుకురావాలి. అవకాశం ఉన్నవాళ్ళు ఉదయం 21 సార్లు, సాయంత్రం 21 సార్లు చేస్తే శారీరకంగా, మానసికంగా చాలా బలంగా, దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాం. అవకాశం వాళ్ళు చేయండి. మనకు అవకాశం లేదు కాబట్టి ఎక్కువసేపు చేయట్లేదు. బ్రీత్ ఇన్, ఓం
breathe in, last time, breathe in, రిలీజ్, రిలాక్స్. చక్కగా కళ్ళు తెరవకుండా ఇప్పుడు దాకా పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, సుఖాసనంలో కూర్చుంటే మనకి కాళ్ళు, పాదాలు, కాఫ్ మజిలు, టైస్ని చక్కగా ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే కాళ్ళన్నీ తిమ్మిరెక్కుతాయి. గుండె నుంచి పంపించిన బ్లడ్ నడుం దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోద్ది, పాదాల్లోకి వెళ్ళవు. పాదాల్లోకి వెళ్ళకపోవడం వల్ల కాళ్ళు తిమ్మిరెక్కి పెయిన్ వస్తూ ఉంటుంది. మనం డైలీ చేస్తూ ఉంటే 5 నిమిషాలు 10 నిమిషాలు అలా అలా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. చక్కగా మనం ఆసనాలు, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు చేశాం కాబట్టి మన శరీరంలో షట్చక్రాలు ఉంటాయి, అవి ఓపెన్ అవుతాయి. మూలాధారం, స్వాదిష్టానం, నాభి దగ్గర మణిపూరకం, గుండెల దగ్గర అనాహతం, కంఠం దగ్గర విశుద్ధం, బొట్టు పెట్టిన ప్లేస్ భూమధ్యం దగ్గర ఆజ్ఞాచక్రం, తలపైన సహస్రం, అవన్నీ ఓపెన్ అవ్వటం వల్ల మనం ఒక 5 నిమిషాలు రిలాక్స్ అయితే 4 అవర్స్ డీప్ స్లీప్లో ఉన్నంత ఎనర్జీ మనకు వస్తుంది. చక్కగా రిలాక్స్ అవ్వండి. ఈరోజు మనకి సుజీ చాలా అద్భుతంగా డెమో చేసి మనందరం చక్కగా యోగాసనాలు చేయడానికి చాలా అనుకూలంగా ఉండే విధంగా మనకి సహాయ సహకారాలు అందించేందుకు మనం సుజీకి మనందరి తరపున థ్యాంక్స్ తెలియజేసుకుందాం. రేపు ఉదయం మళ్ళీ 5:30 కలుసుకుందాం. థ్యాంక్ యూ.